ఈరోజు మనం బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఫ్రెష్గా చికెన్ తీసుకుని అది వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసుకోండి. చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం చికెన్ అంటే, అది కూడా బటర్ చికెన్ బటర్ నాన్ టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో మ్యాగ్నెట్ కోసం చికెన్లో కొంచెం కారం వేసుకుని ధనియాల పొడి వేసుకోండి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా పసుపు కూడా వేసుకోండి. పసుపు ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మ్యాగ్నేషన్ అంటే పెరుగు మ్యాండేటరీ కదా, పెరుగు కూడా వేసుకుని మంచిగా కలుపుకోండి. మసాలాస్ మొత్తము చికెన్ పీసెస్కి బాగా మంచిగా పట్టేటట్టు కలుపుకోండి. మ్యాగ్నెట్లోనే టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను బటర్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. అమూల్ ఫ్రెష్ క్రీమ్ చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చాలామంది డీప్ ఫ్రై చేస్తారు, కానీ అలా బాగుండదు, ఆయిల్ కూడా వేస్ట్ అన్నట్టు అనిపించింది. నేనైతే ఇలా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కాల్చేటట్టు తిప్పుకోవాలన్నమాట. మంచిగా చేయండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చెక్ చేసుకుని పీస్ కూడా తొందరగా ఉడికిపోతుంది ఇలా అయితే. తర్వాత అయిపోయిన దాన్ని మంచిగా ఒక గిన్నెలో తీసేసుకోండి. చూసారా ఎంత మంచిగా ఉందో చికెన్, అలా కూడా తినాలనిపిస్తుంది. యాక్చువల్గా నేను తిన్నాను కూడా, చాలా బాగుంది టేస్ట్. సో ఇప్పుడు మనం మసాలా గ్రేవీ కోసం ఆనియన్ తీసుకున్నాము. ఆనియన్ తీసుకున్న తర్వాత టొమాటో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అంటే పేస్ట్ కాదు, అల్లం సపరేట్ వెల్లుల్లిపాయ సపరేట్గా వేసుకుని దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్మూత్గా చేసుకోండి. ఈ లోపల ఇంకా పెనం తీసుకుని దాంట్లో బటర్ వేసుకోండి. మనం మెయిన్ ఇంగ్రీడియంట్నే బటర్ కదా. సో బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి కారం వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి. అది మంచిగా కలుపుకోవాలి. చూసారా, బటర్ వేయగానే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత మనం పెట్టుకున్న ఈ ప్యూరీ మొత్తం వేసేసుకోవాలి. సో ఒకసారి మంచిగా కలుపుకుందాం. తర్వాత నాకు ఇంకా కొంచెం స్పైసీ తక్కువ అనిపించింది, సో నేను మళ్ళీ కారం వేసుకున్నాను. అలాగే షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకున్నా కూడా తీయగా ఉంటుంది అనుకుంటారు, కాదు, చాలా బాగుంటుంది అనమాట. కొంచెం లైట్గా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. దాని మీద మళ్ళీ బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్నాక స్టార్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోగానే అసలు ఎంత బాగుంటుందో, టేస్ట్ అంతా ఫ్రెష్ క్రీమ్లోనే ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. సో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఇలా ఒకసారి తిప్పుకోండి, సరిపోతుంది.